ఉమ్మి సలీం చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ 23వ వార్డు మాజీ కౌన్సిలర్ టి గోవిందరాజులు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై చేసిన కబ్జా ఆరోపణలపై ఆధారాలతో నిరూపించాలని, లేకపోతే రాజకీయాల నుండి తప్పుకోవాలని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో కె మహాదేవి, బాబా తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు మార్పింగ్ చేసేసి మాట్లాడకూడదు ఇది భూతపదం అయిపోయిందా? మాట్లాడకూడదు ఆధార్ కార్డు మార్పింగ్ చేసేసి ఇదే ఎస్కేడి కాలంలో 20 కోట్ల ఆస్తి కబ్జా చేసిపోయినారు. డీటెయిల్ ఆధార్ మొత్తానికి తెలుసు ఎవరు వచ్చిన తర్వాత కబ్జా జరుగుతున్నది. ఎవరు మీరే చెప్తున్నారు కదా, 2 సంవత్సరాల నుంచి కబ్జా లేకపోయినా మానవంగా లేకపోయినా ఎక్కడి నుంచి చెప్పండి మీరే కదా. నాయకులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఇన్ఛార్జీలు మీరే, జిల్లా అధ్యక్షురాలు ఆమె ఉండే కాన్స్టిట్యూన్సీలోనే ఇట్లా మాట్లాడుతున్నాను. అసలు ఎందుకు నువ్వు రాజకీయ నాయకుడా? అసలు నీకు ఏ గుర్తింపు ఉండని మాట్లాడుతున్నాను. ఇంటికి సాయి ప్రసాద్ రెడ్డి జపం చేస్తున్నారు కదా మీరు. అసలు కూటమి ప్రభుత్వం ఉన్నారు కదా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మీనాక్షి రెడ్డి గారు ఉన్నారు. ఏదైనా ఉందాగా మాట్లాడతారు కదా, వచ్చే వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండరు, మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అటువంటి రాజకీయ నాయకులు ఉండరు, మేధస్సులు ఉండరు ఆదంలోనా. నీకు ఎక్కడ ఏం దొరకలేకుండా పోయి సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు కూడా ఎన్జిఓ గురించి మాట్లాడుతావు. ఏ రోజైనా ఎన్జిఓ మెంబర్స్ మీద వచ్చి నేను వచ్చి ప్రెస్ మీట్ గురించి మాట్లాడినారు. ఒక ఎన్జిఓ వ్యక్తులైనా ఏ రోజు వచ్చి మాకు సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేశారు వాళ్ళు బహిర్గతంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మాకి ఎన్జిఓ బిల్డింగ్ పడిపోతున్నాయో పడిపోయే స్థాయిలో లేకపోతే ప్రాణాలకు ఇబ్బంది ఉంటుందని ఆలోచనతో వాళ్ళు వచ్చేసి ఒక వ్యక్తికి వచ్చి వాళ్ళు లీజుకి ఇచ్చినారు. ఆ లీజుకి ఇచ్చి అది ఉంటుంది ఎదురుస్వామి ఉన్నాడు, ఎదురుగా నీ పక్కనే ఉన్నాడు ఎదురుస్వామి. ఆయన లీజుకి తీసుకుని సాయి ప్రసాద్ రెడ్డికి ఇచ్చినారు. ఆయనకి ఏమైనా చేసుకుంటాడు, వ్యాపార రీతిగా ఏమైనా చేసుకుంటాడు. సరే ఇవన్నీ వద్దు, ఇవన్నీ అవసరం లేదు. సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి మా రెడ్డి ఇంటికే ఉన్నావు కదా నువ్వు. నీ బిల్డింగ్కి లీజుకి మేము తీసుకుంటాం, ఆఫీస్ పెడతాం ఆడే. అప్పుడేమో చూపిస్తాం 2029కి. పార్టీ మీదే ఉండదు, అన్ని మీదే ఉండదు. ఏం చేసుకుంటే చేసుకో. పైన ఇప్పుడు కోర్టు ద్వారా కోర్టుకు పోయినారని చెప్తున్నాం. కోర్టుకి ధిక్కరించుకోకుండా అనుమతించుకోకుండా మేము నీకు కోర్టుకి అన్నిటికీ రిక్వెస్ట్ చేస్తామంటున్నారు. మరి కోర్టులో విషయం ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నావు. ఏమన్నా సివిల్ మ్యాటర్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన సరే రేపు పొద్దున్న మేము ఇంటి దగ్గరికి వస్తాం, మేము ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తాము, నీ ఇంటికి లీజుకి ఇస్తాము చెప్పు, అదే ఆఫీస్ పెడతాం. సాయి